ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన ఓడరేవులైన విశాఖ, గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం పోర్టులను 27,000 కోట్లతో ఆధునీకరణ, సామర్థ్యం పెంపుపై ప్రణాళికలు సిద్ధం చేయాలని, పోర్టుల విస్తరణపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు ఆ శాఖ కార్యదర్శి సురేష్ కుమార్, పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్ యువరాజ్ తదితరులు హాజరయ్యారు. ఏపీలో పోర్టు ఆధారిత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి అయ్యేలా చూడాలని ప్రభుత్వం యోచిస్తోంది. విశాఖ, చెన్నై పారిశ్రామిక కారిడార్తో పాటు 4 పోర్టులను అనుసంధానిస్తూ రహదారి మార్గాలు, వివిధ ప్రాజెక్టులు రూపొందించాలని ఈ సమీక్షలో నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 36 మంది ఐపీఎస్ అధికారులు, ఒక నాన్ క్యాడర్ ఎస్పీని బదిలీ చేసింది. 23 జిల్లాల ఎస్పీలకు స్థానచలనం కలిగించి ఆ స్థానాల్లో కొత్త అధికారులను నియమించింది. వైకాపాతో అంటకాగారనే ఫిర్యాదులు, విమర్శలు ఎదుర్కొంటున్న పలువురు ఎస్పీలకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. వీరిలో శ్రీకాకుళం ఎస్పీ జిఆర్ రాధిక, ఏలూరు ఎస్పీ డి మేరీ ప్రశాంతి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఎస్పీ కె ఆరిఫ్ షఫీజ్, నంద్యాల ఎస్పీ కె రఘురామరెడ్డి, ప్రకాశం ఎస్పీ గరుడ సునీల్, తూర్పుగోదావరి ఎస్పీ పి జగదీష్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ ఎస్పీ ఎస్ శ్రీధర్, వైఎస్ఆర్ జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఉన్నారు. గుంటూరు ఎస్పీగా ఆరిఫ్ హఫీజ్ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి జరగడంతో పాటు చంద్రబాబు ఇంటిపైకి జోగి రమేష్ దండెత్తడం వంటి తీవ్ర హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో ఒక్క నిందితుడిని ఆయన అరెస్ట్ చేయలేదు. దర్యాప్తు నిర్వీర్యం చేశాడు. నారా లోకేష్ శ్రీకాకుళం పర్యటనకు వెళ్ళగా ఎస్పీ రాధిక ఆయన్ను సరిహద్దులోనే అడ్డుకున్నారు. జాతీయ రహదారి పొడవునా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించి లోకేష్ను జిల్లాలో అడుగుపెట్టనీయకుండా చేసి వెనక్కి పంపించేశారు. అంతేకాకుండా సిఐడిలోని సైబర్ నేరాల విభాగంలో ఎస్పీగా పనిచేసినప్పుడు సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పోస్టులు పెట్టారంటూ అనేక మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేశారన్న ఫిర్యాదులు ఆమెపై ఉన్నాయి. కె రఘువీరారెడ్డి తొలి నుంచి వైకాపాతో అంటకాగారు. అధికార పార్టీ నాయకులు చెప్పిందే చట్టమన్నట్టు పనిచేశారు. నంద్యాలలో సిఐడి అధికారులు చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు రఘువీరారెడ్డి తెలుగుదేశం పార్టీ శ్రేణులపై జులుం ప్రదర్శించారు. సిద్ధార్థ కౌశల్ పనిచేసిన ప్రతి చోట వైకాపాకు అనుకూలంగా వ్యవహరించారన్న ఫిర్యాదులున్నాయి. వైఎస్ఆర్ జిల్లాలో టీడీపీ నాయకుడు బీటెక్ రవిని అక్రమంగా అరెస్ట్ చేశారు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు ఆయన ఆరోగ్యానికి సంబంధించిన వైద్య నివేదికలు బయటికి ఇవ్వద్దంటూ వైద్యులను బెదిరించారన్న ఫిర్యాదులు జగదీష్పై ఉన్నాయి. ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశాఖపట్నం పర్యటనకు వెళ్ళగా గరుడ సునీల్ ఆయన్ను అడ్డుకుని దురుసుగా ప్రవర్తించారు. ప్రభుత్వం విశాఖలో ప్రజా రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టును పట్టాలెక్కించనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు ఈ ప్రాజెక్టుకు సంబంధించి గత ఆకృతుల్లో అధికారులు కొన్ని మార్పులు చేయనున్నారు. నగరంలో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఏఐ నిర్మించే పై వంతెనలకు అనుసంధానంగా మెట్రో డిజైన్లు ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. ఈ మేరకు ఎన్హెచ్ఏఐ సమన్వయంతో ముందుకెళ్లేందుకు వీలుగా ప్రణాళిక రచిస్తున్నారు. మెట్రోకు సంబంధించి సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక డిపిఆర్లో కొన్ని మార్పులు చేసే అవకాశం ఉంది. సీఎం చంద్రబాబు విశాఖ పర్యటన అనంతరం ఈ ప్రాజెక్టుల్లో కదలిక వచ్చింది. ఆ సమయంలో మెట్రో పనుల్ని ముందుకు తీసుకెళ్లాలన్న తన ఆలోచనలను చంద్రబాబు ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండి యూజేఎం రావుకు తెలియజేశారు. ఎన్హెచ్ఏఐ నగరంలో 12 పై వంతెనలు నిర్మించేందుకు డిపిఆర్ రూపొందించింది. ఈ వంతెనలకు అనుసంధానంగా మెట్రో డిజైన్లు ఉండేట్టు చర్యలు తీసుకోనున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మొదటిగా స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు 46 కిలోమీటర్ల కారిడార్ నిర్మించి తర్వాత భోగాపురం విమానాశ్రయానికి ఎయిర్ ట్రాఫిక్ పెరిగే సమయానికి మిగిలిన మార్గాన్ని విస్తరిస్తే బాగుంటుందన్న ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. అభివృద్ధి చేస్తే సంపద పెరుగుతుంది.
1% గ్రోత్ రేటు నమోదైతే ప్రభుత్వానికి 15,000 కోట్ల ఆదాయం వస్తుంది. ఇంకా నేను అభివృద్ధి చర్యలు ప్రారంభించలేదు, కానీ చేస్తానని నమ్మకం అందరిలో వచ్చింది. రాష్ట్రమంతటా భూముల విలువ పెరిగింది, తద్వారా సంపద వృద్ధి చెందుతుంది. ఆ ఆదాయంతో పేదరిక నిర్మూలన జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలోని కొలనుకొండ వద్ద హరేకృష్ణ గోకుల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణంలో భాగంగా అనంతశేష స్థాపనలో సీఎం చంద్రబాబు, సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ, ఇస్కాన్ బెంగళూరు అధ్యక్షుడు అక్షయ్ పాత్ర ఫౌండేషన్ చైర్మన్ మధు పండిత్ దాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ 150 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఈ ఆలయానికి, సాంస్కృతిక ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటుతో రాష్ట్ర ప్రజల్లో నిరాశ నిస్పృహలు పోయి భవిష్యత్తుపై ఆశలు చిగురిస్తున్నాయన్నారు. ఏ మతంలోనైనా ప్రార్థనాలయాలు లేకపోతే నేరాలు ఘోరాలు పెరిగిపోయి జైళ్లు సరిపోవు, ఆసుపత్రులు చాలవు. అనుకున్న పని సజావుగా చేయగలమని నమ్మకం కలిగించేది హరేకృష్ణ సంస్థ. ఇలాంటి సంస్థ ఇక్కడ ఉండటం మన అదృష్టం అని చంద్రబాబు అన్నారు. త్వరలో ప్రారంభం కాబోయే అన్నదాత కార్యక్రమంలో లక్షల మందికి అక్షయ పాత్ర ఆహారం అందించనుంది. విజయవాడ గుంటూరు నగరాల మధ్య 16వ నెంబర్ జాతీయ రహదారి ప్రక్కన కొలనుకొండ వద్ద హరేకృష్ణ మూవ్మెంట్ సంస్థ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు హరేకృష్ణ గోకుల క్షేత్రాన్ని నిర్మిస్తుంది. ఈ ప్రాజెక్టులో శ్రీ రాధాకృష్ణ ఆలయం, ధ్వజస్తంభం, ఆశ్రమం, కళాక్షేత్రం, గోశాల, గోకుల్ భవనం, కల్చరల్ హాల్, భగవద్గీత మ్యూజియం, కళ్యాణాలయ సరస్సు, కృష్ణలీల థీమ్ పార్క్, కన్వెన్షన్ హాల్, యాత్రీ నివాస్, కమ్యూనిటీ కిచెన్, శ్రీవారి నందనవనం, నిత్యాన్నదాన మందిరం తదితరాలు ఉంటాయి. ఆంధ్ర కర్ణాటక సరిహద్దులోని వివాదాస్పద ఓబుళాపురం గనుల్లో దొంగలు పడ్డారు. 2011లో ఓబుళాపురం పరిధిలోని 8 లక్షల టన్నుల ఇనుప ఖనిజాన్ని సిబిఐ సీజ్ చేసింది. అక్రమ మైనింగ్కు పాల్పడ్డారన్న అభియోగంతో సీజ్ చేసింది. సిబిఐ సీజ్ చేసిన ఇనుప ఖనిజాన్ని వైకాపా ప్రభుత్వం అండతో దోచేశారు. ఏకంగా 1,00,000 టన్నుల ఖనిజాన్ని గుట్టుచప్పుడు కాకుండా ప్రైవేటు స్టీల్ ప్లాంట్కు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. అడ్డుకునేవారు లేరన్న ధైర్యంతో క్వారీలో రాచమార్గాలు వేసుకుని మరీ రేయింబవళ్లు తరలించారు. సిబిఐ సీజ్ చేసిన టిప్పర్లు, ప్రొక్లైనర్ల వంటి వాహనాలను సైతం తుక్కుగా మార్చి అమ్మేసుకున్నారు. ఈ సీజ్ చేసిన ప్రాంతంలోకి ఇతరుల ప్రవేశాన్ని నిషేధించింది సిబిఐ. 2019లో వైకాపా ప్రభుత్వం ఏర్పడ్డాక స్థానిక వైకాపా నాయకుల కన్ను సిబిఐ సీజ్ చేసిన ఈ ఇనుప ఖనిజంపై పడింది. ఓబుళాపురం సమీపంలోని స్పాంజ్ ఐరన్, స్టీల్ ఫ్యాక్టరీల యాజమాన్యాలతో చీకటి ఒప్పందాలు కుదుర్చుకొని దొంగిలించిన ఖనిజాన్ని వారికి విక్రయించారు. 2024 మార్చి వరకు ఈ చోరీ ప్రక్రియ దఫాలుగా సాగినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఇనుప ఖనిజం ధర టన్ను 3,000 పలుకుతుంది. 30 కోట్ల విలువైన సంపదను కాజేసినట్లు అంచనా. ఇటీవల వరకు రాయదుర్గం ప్రజాప్రతినిధిగా ఉన్న కీలక నేత కనుసన్నల్లోనే ఓబుళాపురంలో ఇనుప ఖనిజం చోరీకి గురైనట్లు ఆరోపణలున్నాయి. తాడేపల్లిలోని ఎయిడ్స్ నియంత్రణ మండలి కార్యాలయం కేంద్రంగా సిఫిలిస్ కిట్ల కొనుగోలులో అక్రమాలు చోటు చేసుకున్నాయి. సుఖవ్యాధుల నిర్ధారణ కోసం అనుమానితులకు సిఫిలిస్ రక్త పరీక్షలు చేస్తుంటారు. కిట్ల కొనుగోలు కోసం రాష్ట్రంలోని 96 ఎన్జిఓలకు కొంతకాలం కిందట ఎయిడ్స్ నియంత్రణ మండలి 80 లక్షలు పంపిణీ చేసింది. కమిషన్ల కోసం కుదుర్చుకున్న ముందస్తు ఒప్పందం ప్రకారం కాకినాడలోని ఓ సర్జికల్ సంస్థ నుంచి కిట్లు కొనాలని ప్రధాన కార్యాలయంలోని థర్డ్ పార్టీ ఉద్యోగి ఎన్జిఓలకు మెయిల్ పంపించారు. దీని ప్రకారం కొన్ని ఎన్జిఓలు ఆ సంస్థకు చెల్లింపులు ప్రారంభించాయి. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన ఉన్నతాధికారులు ఎక్కడైనా కొనొచ్చంటూ మళ్లీ ఎన్జిఓలకు సమాచారం ఇచ్చారు. ఉన్నత స్థాయిలో తెలియకుండా ఓ ప్రైవేటు ఉద్యోగి మెయిల్ ఎలా చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. అక్రమాల వ్యవహారం వెలుగులోకి రావడంతో సదరు ఉద్యోగిని విధుల నుంచి తొలగించి తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అచ్చంగా వారు సిబిఐ లేదా ఈడీ అధికారులా వ్యవహరిస్తారు. మీ వివరాలన్నీ చెప్పేస్తూ నిజమైన అధికారులే ఫోన్ కాల్ చేశారేమో అన్నట్లుగా నమ్మిస్తారు. మోసగాళ్ళనే అనుమానం కలగకుండా వ్యవహరిస్తారు. అదంతా నిజమని నమ్మారో ఉచ్చులో చిక్కుకుపోయినట్లే.
మీ బ్యాంక్ ఖాతా ఖాళీ అయిపోయినట్లే. బ్యాంక్ అధికారులమంటూ ఫోన్ చేస్తారు. కొన్ని వివరాలు చెప్తూ అవన్నీ మీవేనా అని ఆరా తీస్తారు. నిజంగానే బ్యాంక్ సిబ్బంది కాల్ చేశారేమోనని నమ్మి వారు అడిగినవన్నీ చెప్తే క్షణాల్లో మీ ఖాతాలోని నగదంతా ఊడ్చేస్తారు. ఇలా సైబర్ నేరగాళ్ళు గంటకో మోసం పూటకో వేషం అన్నట్లుగా పెట్టిరేగిపోతున్నారు. ఎప్పటికప్పుడు నేర విధానాలు మార్చేసుకుంటూ జనం మీద వల విసురుతున్నారు. అందమైన అమ్మాయిలతో వీడియో కాల్స్ చేయించి సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఫ్రెండ్ రిక్వెస్ట్లు పెట్టించి యువతను ఉచ్చులోకి లాగి అందిన కాడికి దోచేస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సైబర్ మోసాలతో వేల మంది నష్టపోతున్నారు. ఇలాంటి నేరాలపై అవగాహన, వాటి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవడమే దీనికి నివారణ మార్గమని సైబర్ నిపుణులు, పోలీస్ అధికారులు సూచిస్తున్నారు. మేం ముంబై కొరియర్ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నామంటూ ఫోన్ చేస్తారు. మీ పేరుతో విదేశాల నుంచి ఓ పార్సెల్ వచ్చింది, అందులో మాదక ద్రవ్యాలు, ఆయుధాలు, పాస్పోర్ట్లు ఉన్నాయని భయపెడతారు. అవి మీకు ఎలా వచ్చాయో చెప్పాలని బెదిరిస్తారు. కేసు దర్యాప్తు అధికారిలా మాట్లాడాలంటూ మరో వ్యక్తిని ఫోన్లోకి తీసుకుంటారు. ఆ వ్యక్తి సిబిఐ లేదా ఈడీ లేదా నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారినంటూ పరిచయం చేసుకుని మరింత భయపెడతారు. మాదక ద్రవ్యాలు ముఠాలతో మీకు సంబంధం ఉంది, ఇది తీవ్రమైన నేరం అంటూ హడలెత్తిస్తారు. వీడియో కాల్ చేసి విచారణ పేరిట హడావుడి చేస్తారు. కేసు నుంచి బయటపడాలంటే తాము చెప్పిన మొత్తం చెల్లించాలని, లేకపోతే అరెస్ట్ తప్పదని కంగారు పెడతారు. ఇదంతా నిజమేనని నమ్మి వారు అడిగినంత సొమ్ము బ్యాంక్ ఖాతాలోకి బదిలీ చేస్తూ అనేక మంది మోసపోతున్నారు. తాజాగా విజయవాడ భవానీపురానికి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగిని సైబర్ నేరగాళ్ల ఖాతాలకు 32 లక్షలు బదిలీ చేసి ఇదే రకంగా మోసపోయింది. మీరు అశ్లీల వెబ్సైట్లు చూస్తున్నారు, మిమ్మల్ని అరెస్ట్ చేసేందుకు వారెంట్తో వస్తున్నాం అని బెదిరించి డబ్బులు కాజేస్తున్న ఘటనలు ఉన్నాయి. విశాఖపట్నంలో ఇటీవల ఈ తరహా నేరాలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. మేము ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నాం. మీ బ్యాంక్ ఖాతా నుంచి అక్రమ లావాదేవీలు పెద్ద ఎత్తున జరిగాయి. మీపై మనీ లాండరింగ్ కేసు నమోదైంది అంటూ ఫోన్ చేసి బెదిరిస్తారు. ఈ కేసులో మీ ప్రమేయం ఉందో లేదో తెలుసుకోవటానికి మీ బ్యాంక్ ఖాతాను పరిశీలించాలంటూ వీడియో కాల్ చేస్తారు. మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ సహా వివరాలన్నీ తెలుసుకొని ఆ ఖాతాలోని నగదు మాయం చేస్తారు. తెలియని నెంబర్ నుంచి మీకు ఓ వీడియో కాల్ వస్తుంది. లిఫ్ట్ చేస్తే అవతలి వైపు ఓ అందమైన అమ్మాయి దుస్తులన్నీ విప్పేస్తూ నగ్నంగా కనిపిస్తుంది. వలపు మాటలతో మాయ చేస్తుంది. మిమ్మల్ని నగ్నంగా తయారవ్వాలని ప్రేరేపిస్తుంది. వీటన్నిటినీ నేరగాళ్లు రికార్డ్ చేస్తారు. ఒక్కసారి వీడియో కాల్ లిఫ్ట్ చేస్తే చాలు, వెంటనే కట్ చేసిన ఆ కాల్లో పడే ఫోటో ఉపయోగించి డీప్ఫేక్ ద్వారా మీరు నగ్న వీడియో కాల్లో మాట్లాడినట్టు సృష్టిస్తారు. అందమైన యువతల చిత్రాలతో ఉన్న ఫేస్బుక్ ప్రొఫైల్స్ నుంచి యువకులకు ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపిస్తారు. యాక్సెప్ట్ చేస్తే మెసెంజర్లోకి వచ్చి పలకరించి వలపులు వల విసురుతారు. ఆపై వారి చిత్రాలు, వీడియోల్ని పంపించి రెచ్చగొడతారు. వీడియో కాల్లో నగ్నంగా మాట్లాడదామంటూ ఉచ్చులోకి దించుతారు. యువతల వ్యక్తులు కూడా నగ్నంగా వీడియో కాల్లో పాల్గొంటే ఆ దృశ్యాలని రహస్యంగా రికార్డ్ చేస్తారు. తాము అడిగినన్ని డబ్బులు ఇవ్వకపోతే ఆ వీడియో కాల్ రికార్డును సామాజిక మాధ్యమాల్లో పెట్టేస్తామని, కుటుంబ సభ్యులు, స్నేహితులకు పంపిస్తామని భయపెడతారు. పరువు పోతుందనే భయంతో అనేక మంది బాధితులు సైబర్ నేరగాళ్లు అడిగినంత వారి ఖాతాల్లో వేస్తున్నారు. సైబర్ నేరాల బారిన పడ్డ బాధితులు 1930 టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. కేంద్ర హోంశాఖ నిర్వహించే జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్లోకి వెళ్ళి ఫిర్యాదు చేయవచ్చు, లేదా సమీపంలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవచ్చు.